హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి అలోవెరా, సో కలబంద. సో ఇది ఒక 23 ఇయర్స్ నుంచి మేము ఒక పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచి దీన్ని కాపాడుతూ ఉన్నాం. సో కొన్ని అనివార్య కారణాల వల్ల పీకేయాల్సి వచ్చేసేసింది. సో సో ఇది పీకేసిన తర్వాత కూడా చాలా మొక్కలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్నవి తీసి పెట్టేసి పక్కన ఉంచాను. సో ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, సో వాటితోటి పడేయడం ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి లైట్గా ట్రై చేద్దాము అని చెప్పి అలోవెరా పీసెస్లో నుంచి ఇలా చాక్తో కోసేసి స్పూన్తో పికిల్ చేసి సో ఇలా జ్యూస్ అనేది తీయడం జరిగింది. సో ఇంకా వీటన్నిటిని కూడా ట్రై చేయాలి. సో పీకేసిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ఇలా వాటర్లో ఉంచాను. ఇంకా సో ఇవి కూడా ఇంకా వేర్లన్నీ కూడా కొంచెం చేంజ్ అయిపోయేసరికి పీకేసాను అనమాట. సో ఇంకా వీటన్నిటి ఉన్నాయి, ఇవి కట్ చేయాలి. జస్ట్ ఇలా మొత్తం ఇలాగ తీసేసాను అలోవెరాని. సో వీటన్నిటిని కూడా ట్రై చేయాలి. ఇప్పుడు కోసి ఒక్కొక్క పీస్ని కోస్తూ చేయాలి. సో ఈ అలోవెరాని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు దానికైనా. సో ఇమ్మీడియట్గా ఎందుకండి వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా యూస్ చేశాను. సో ఒకటి మిగిలిన పాట్ ఉంటే ఇందులో పెట్టాను. సో ఇదండి. సో మొత్తానికి ఇలా జ్యూస్ అయితే ఫస్ట్ ఒక కప్ అయితే వచ్చేసింది. సో జ్యూస్ మొత్తం ఇలా. సో ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.